సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానున్న రాబోయే ఆసియా కప్ 2025 కోసం జట్టుపై టీమిండియా సెలెక్టర్లు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని భారత సెలక్షన్ కమిటీ ఆగస్టు 19న ముంబైలో సమావేశం కానుంది. అక్కడ వారు భారత జట్టును ఎంపిక చేస్తారు. అయితే ఎవరిని స్క్వాడ్లో ఎంపిక చేయాలి అనే దానిపై నానా తంటాలు పడుతున్నారు. కాగా ఇటీవలి ఇంగ్లాండ్ పర్యటన నుండి కొంతమంది అత్యుత్తమ ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయే అవకాశం ఉంది. ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం 2 స్టార్ ప్లేయర్లు జట్టు నుండి బయటకొచ్చే అవకాశం ఉంది. టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు మహ్మద్ సిరాజ్ టీమిండియా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకోకపోవచ్చు. ఇంగ్లాండ్లో గిల్ అద్భుతంగా రాణించాడు. ఏకంగా ఆ సిరీస్లో 750 పరుగులు సాధించాడు. అయితే ఆసియా కప్ T20 టోర్నమెంట్ కాబట్టి సెలెక్టర్లు స్థిరపడిన ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ మరియు సంజు శాంసన్తోనే వెళ్లే అవకాశం ఉంది. ఇక గిల్తో పాటు సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచి ప్రశంసలు అందుకున్న మహ్మద్ సిరాజ్ కు కూడా ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోవచ్చని సమాచారం. అయితే జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ కు అందుబాటులో ఉంటానని చెప్పడంతో జట్టులో అతడి స్థానం ఖరారైనట్లే. ఇక హర్షిత్ రాణా ప్రసిద్ధులలో ఒకరు చోటు దక్కించుకునే అవకాశం ఉంది.